డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఆ పార్టీకి నష్టం చేస్తున్నాయా? జనసేనాని టార్గెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమికి ఇది కూడా ఒక కారణమా? ఆయన్ని ఏదైనా అంటే ఆ సామాజిక వర్గానికి కోపం వస్తుందే. పవన్ జోలికి వెళ్ళొద్దని అధినేతకు చెబుతున్న నేతలే మళ్ళీ ఆయనపై ఆరోపణలు చేస్తున్నారా? ఇంతకీ పవన్ ఫీవర్ పట్టుకున్న పార్టీ ఏది? ఎందుకనే విషయంలో అంతగా భయపడుతున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర విభేదాలున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రాజకీయ వైరం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించారు. ఇక పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి వైసీపీ ఆ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేస్తే వైసీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకొస్తే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో అధికారం ఖాయమనుకున్న వైసీపీ అంచనాలు తల్లకిందులయ్యాయి. వైసీపీ ఓటమికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని అప్పట్లో వైసీపీ నేతలు విశ్లేషించారు. చంద్రబాబుకి ఆపద వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ బయటికి రావడం వైసీపీ నేతలకు నచ్చలేదు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. టీడీపీ కూటమిలో విభేదాలు, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం అప్పట్లో వైసీపీకి కలిసి వచ్చింది. అది ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన భీమవరం గాజువాకలో కూడా వైసీపీనే విజయం సాధించింది. దీంతో 2014 ఎన్నికల్లో ఓటమికి కారణమైన పవన్ కళ్యాణ్పై ఫ్యాను పార్టీ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 2019 ఎన్నికల ముందు నుంచే వైసీపీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన ఒకే ఒక సీటు గెలుచుకుంది. 2019 అధికారంలోకి వచ్చిన తరువాత పవన్పై విమర్శనాస్త్రాలకు మరింత పదును పెట్టింది వైసీపీ. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కొడాలి నాని వంటి నేతలు నిత్యం జనసేనానిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ నేతల విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పవన్ అధికార పార్టీ నేతలకు ఒక చెప్పు చూపిస్తే వైసీపీ నేతలు 2 చెప్పులు చూపేదాకా వెళ్ళింది. మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకోవడం, చంద్రబాబు అరెస్టు సమయంలో కనీసం రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తెలంగాణ బోర్డర్లోనే పవన్ కళ్యాణ్ని ఆపేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు అప్పటి సీఎం జగన్ తెలంగాణలో పోటీ చేసిన బర్రెలక్కకు ఇచ్చిన ఓట్లు కూడా పవన్కి రాలేదంటూ ఎద్దేవా చేయడం జనసేనానిలో మరింత కసి పెంచింది. వైసీపీ అధికారంలో ఉండగా సుగాలి ప్రీతి హత్య మొదలు అమరావతి రాజధాని నిర్మాణం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇలా ప్రతి అంశంలోనూ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు పవన్. ఏపీలో ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ, బీజేపీని ఏకం చేసి వైసీపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనదే కీలక పాత్ర. గత ఎన్నికలకు ముందు పవన్పై వైసీపీ చేసిన తీవ్ర విమర్శలు, అవమానాలు ఆయన సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేశాయనే ప్రచారం కూడా ఉంది. 2014 ఎన్నికల ఫలితాలు 2024లోనూ రిపీట్ అయ్యాయి. మళ్లీ వైసీపీ ఓటమికి పవనే ప్రధాన కారణమయ్యారు. 2024 ఎన్నికల తర్వాత పవన్పై అనవసర విమర్శలొద్దని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ ఓ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అంటూ పవన్పై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అగ్గిరాజేశాయి. కూటమి నేతలు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సొంత పార్టీ నేతలు కూడా పవన్ విషయంలో ఆచితూచి మాట్లాడాలని అధినేతకు సూచించారు. దీంతో ఈ మధ్యకాలంలో పవన్ విమర్శలను జగన్ లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా మళ్లీ డిప్యూటీ సీఎంపై వైసీపీ నేతలు గురిపెట్టారు. సుగాలి ప్రీతి కేసు, ఋషికొండ భవనాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ తీరుని తప్పుబడుతున్నారు. పవన్ కళ్యాణ్పై విమర్శల విషయంలో ప్రతిపక్ష నేతల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్పై చేసే విమర్శలతో నియోజకవర్గాల్లో తమకు నష్టం జరుగుతోందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకుకు దూరమవుతుందని వైసీపీలోని ఆ సామాజిక వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందే పవన్ వల్ల తమ నియోజకవర్గాల్లో నష్టం జరిగింది అని గుర్తు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్పై విమర్శలతో లాభ నష్టాల సంగతి పక్కన పెడితే ఆయన తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీపై ఉందనేది సీనియర్ల వాదన. పవన్ ప్రతిపక్ష నేతగా ఏమి మాట్లాడినా చెల్లుతుంది, కానీ ప్రభుత్వంలో ఉండి ఆయన గతంలో చెప్పిన మాటలపై యూటర్న్ తీసుకుంటే ప్రజలు హర్షించరని విశ్లేషిస్తున్నారు.